హాయ్ ఫ్రెండ్స్, మచిలీపట్నం నుంచి కాశీ వెళ్ళడానికి విజయవాడ వెళ్తున్నాం అనమాట. ట్రైన్ ఎక్కుతాకి వెళ్ళే దారిలో మా పిల్లలిద్దరికి ఇక్కడ ఎగ్జిబిషన్ కనిపించింది. ఇప్పుడు మీరు చూసే వీడియో మేము కాశీ వెళ్ళే రోజు రికార్డ్ చేసిందనమాట. సో వాళ్ళు ఏంటంటే కాశీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తావు నాన్న అని చెప్పి అడిగారు. నేను తీసుకెళ్తానని చెప్పాను. సో కాశీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళని ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నేను ఇదంతా ఒకటే ఎగ్జిబిషన్ అనుకున్నాను, కానీ 2 ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఒకేలాగా ఉన్నాయండి. మ్యాక్సిమం ఒక 90-95% ఒకేలాగా ఉంది. లోపల ఉన్న వీళ్ళు ఫిష్ ఎక్వేరియమ్స్ పెట్టారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీలు, కొలంబస్, షాపింగ్స్ రకరకాల ఉంటాయి కదా, అన్నీ సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ 2 పక్కపక్కనే ఒకే కాన్సెప్ట్లో ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఎంట్రన్స్లో ఉంది, ఫస్ట్ ఉంది. దీని పక్కనే ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ 2 ఎగ్జిబిషన్స్ లేవండి, తీసేశారు. నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇది ఒకే రకమైన ఎగ్జిబిషన్స్ 2 పక్కపక్కన ఉండడం చాలా రేర్గా జరుగుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఛానల్ వ్యూవర్స్కి చూపించడం కోసం ఈ వీడియో అప్లోడ్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ 2 ఎగ్జిబిషన్స్లోనూ రకరకాల ఎక్వేరియంస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ పెట్టారండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ వీడియో చూపించండి, బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ప్రీవియస్గా ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకొని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. సాధ్యమైనంత వరకు మొత్తం కవర్ చేశాను నేను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సెకండ్ ఎగ్జిబిషన్లో అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ అని చెప్పి పెట్టారు. కొంచెం కొత్తగా ట్రై చేశారు. మనకి అదర్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం కదా, మనం కింద ఉండి మన పైనుంచి వాటర్ అంతా ఉంటుంది, టన్నెల్ లాగుండి మన పైన ఫిషెస్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో అలా ట్రై చేశారనమాట. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఫ్రెండ్స్ ఇలాగా కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ చూసి బయటకు వచ్చాక ఇలాగా కొన్ని ఫొటోస్ పెట్టారు, సీనరీస్ అనమాట. వీటితో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన గొప్ప నటీనటుల ఫొటోస్ కూడా అక్కడ ఉన్నాయి. మనం కావాలనుకుంటే అక్కడ నుంచొని ఫొటోస్ దిగచ్చు. రకరకాల డిజైన్స్ ఉన్నాయి. మనం సెల్ఫీ దిగుతాక కానీ లేదా నుంచొని ఫొటోస్ దిగుతాక కానీ బాగుంటాయి అన్నమాట. ఓల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులు. ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు వచ్చాక రైట్ సైడ్లో ఇలాగా టెంపుల్ డిజైన్ పెట్టారు, లైటింగ్స్ పెట్టారు, చాలా బాగుంది చూస్తానికి. వీటి పక్కనే డ్యాన్సింగ్ చేసే వినాయకుడి బొమ్మలు ఉన్నాయి, చూడండి చూపిస్తాను. అదిగోండి సరే, వినాయకుడి బొమ్మలు భలే కదులుతున్నాయి. ఇంకా పక్కనే పిల్లలకి సంబంధించిన బొమ్మలు, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అలా షాప్స్ ఉన్నాయన్నమాట, రకరకాల షాప్స్. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, రకరకాల యాక్టివిటీస్ ఇటు పక్కన అటు పక్కన రెండు వైపులా. ఎగ్జిబిషన్లో మనం బాల్ వేస్తే గ్లాసులు పడేయాలి, రింగు వేస్తే మనకి ఏ ఐటమ్ మీద రింగ్ వేస్తే వస్తాయి. ఏదో బాగా వేస్తున్నాండి ఆ మీద. ఇంకా కొన్ని రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ గబగబా చూసేసి నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఎగ్జిబిషన్ 2 పక్కనే ఇంకోటి ఉందని చెప్పే కానీ వీడియో స్టార్టింగ్లో, ఇదే అనమాట. అది మీరు చూడండి, ఆ వీడియోకి ఫస్ట్ చూసిన దానికి దీనికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట, ఒకేలాగా ఉంటుంది. ఏదో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అక్కడికన్నా ఈ రెండో ఎగ్జిబిషన్ దగ్గర చాలామంది ఉన్నారు. అండర్ వాటర్ ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఇందులోనే అండర్ వాటర్ టన్నల్లోనే ఉంది. సరే చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా సేమే, లోపల చూడండి రకరకాల ఎక్వేరియంస్ పెట్టి డిఫరెంట్ కలర్ఫుల్ ఫిషెస్ పెట్టారు. ఫస్ట్ ఎగ్జిబిషన్లో కూడా అలాగే ఉంది, సెకండ్ ఎగ్జిబిషన్ రెండు చెప్పాను కదా సేమ్ ఒకేలాగా ఉంటాయి మ్యాక్సిమం అని.
నెక్స్ట్ మీరు చూసేది అండర్ వాటర్ ఫిష్ టన్నల్. రెగ్యులర్ ఎక్వేరియంస్లా కాకుండా ఇలా టన్నల్లా డిజైన్ చేశారు, బాగుంది. బయట కొంతమందితో మాట్లాడితే ఎగ్జిబిషన్ ఉందండి, రొటీన్ రెగ్యులర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కాకపోతే ఈసారి అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అని పెట్టారంట, అది ఎలా ఉందో చూద్దామని వచ్చామని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఎన్నా కాంచి ఎలా ఉంటుందో చూద్దామని నాకు యాంగ్జైటీ ఎక్కువైపోయి వచ్చాను తొందరగా లోపలికి. సో ఇదే అనమాట అండర్ వాటర్ ఫిష్ టన్నల్. పర్లేదు, చాలా రకాల ఫిషెస్ వేశారు ఇందులో, కొత్తగా ట్రై చేశారు ఈసారి. మా ఊళ్ళో అయితే ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను, వేరే చోట ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు, నాకైతే తెలీదు. ఈ 2 ఎగ్జిబిషన్స్లో ఇన్ని రకాల ఫిషెస్ని ఒకేసారి చూసేటప్పటికి మా పిల్లలిద్దరికి చాలా సరదాగా అనిపించింది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట, చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. ఈ ఫిష్ టన్నల్ నుంచి బయటకు వచ్చాక ఇదిగోండి అన్ని షాప్స్ అన్నమాట. మొత్తం లేడీస్కి సంబంధించిన ఐటమ్స్, బ్యాంగిల్స్, కీ చైన్స్, గిఫ్ట్ ఐటమ్స్, పిల్లలకి సంబంధించిన బొమ్మలు, ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్, చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఈ పిల్లలు చూడండి, బబుల్స్తో ఆడుకుంటూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో మనకి ఎప్పుడు కనిపించేది రింగ్ గేమ్ అంటాం కదా, ఇదిగోండి అదే ట్రై చేస్తున్నారు కొంతమంది. నెక్స్ట్ పక్కన ఇంకా కొన్ని రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇదిగోండి బాల్ విసిరేస్తే గ్లాసులన్నీ పడిపోవాలంటారు, అది ఉంది. ఇంకా షాప్స్ ఉన్నాయి. మా పిల్లలిద్దరూ ఏదన్నా ఇలాంటి ఐటమ్స్ ఏదైనా ఎక్కించమంటున్నారు, సో ఇది ఎక్కిద్దామని తీసుకొచ్చాను. అదిగోండి ఎల్లో కలర్ దానిలో ఒకడు ఉన్నాడు, ఇంకోటి ఆరెంజ్ దానిలో ఉన్నాడు చిన్నోడు. అది ఫుల్ అవడం కోసం ఆపాడు అనమాట. వచ్చేసారు పిల్లలందరూ, రెడీగా ఉంది. స్టార్ట్. బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇది కూడా. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, పక్కనే ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ కూర్చొని తింటానికి ప్లేస్ కూడా ఉంది, అరేంజ్ చేశారు టేబుల్స్.
ఇక్కడ ఫుడ్ స్టాల్లో తిని ఇది ఎక్కితే కనుక ఉంటుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి బుడ్డి పిల్లలు, వీళ్ళకి భలే బాగుంది ఇది క్యూట్గా. ఇందులో ఎక్కిన వాళ్ళు అందరూ ఇప్పుడు ప్రజెంట్ చాలా కూల్గా కూర్చొని ఉన్నారు. ఇది స్టార్ట్ అయినాక చూడాలి అసలు ఇలా అరుపులు. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు అరుస్తారు చూసారా, ఆపండారే అని ఆ టైప్లో అరిచారనమాట. చాలా స్పీడ్ తిరిగిందండి ఇది. చిన్నపిల్లలు ఆడుకుంటా ఇదొకటి చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మినీ ట్రైన్ అన్నమాట. దీనికి వెనక స్పార్క్ వస్తుంది ఏంటో మరి. ఈ వాటర్లో సైక్లింగ్ టైప్లో బోట్స్ పెట్టారు పిల్లలు, చిన్నపిల్లల కోసం. సో ఫ్రెండ్స్, అదండి మా 2 ఎగ్జిబిషన్లో చూపించాను కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.